The Fox and the Goat. అనగనగా ఒకరోజు రాత్రిపూట నక్క అడవిలో తిరుగుతూ ఒక బావిలో పడిపోతుంది. ఆ బావి లోతుగా ఉండడం వల్ల బయటికి రాలేకపోతుంది. ఆ రోజు రాత్రి తెల్లారేదాకా అలాగే ఉండిపోతుంది బావిలో. మరునాడు ఉదయం ఒక మేకకి దాహం వేసి ఆ బావి దగ్గరికి వస్తుంది. ఆ మేకను చూసి నక్క అమ్మయ్య ఎలాగైనా బయటపడవచ్చు అని అనుకుంటుంది. బావిలో పడి ఉన్న నక్కను చూసి మేక ఇలా అంటుంది, అదేంటి నక్క మామ, నువ్వు బావిలో ఎందుకున్నావు అని అమాయకంగా అడుగుతుంది మేక. నీకు తెలియదా మేక మిత్రమా, ఈ బావిలో నీరు ఈ ఊరిలో అన్నిటికన్నా చాలా తీయగా ఉంటాయి. అందుకే నేను ఇక్కడ నీళ్ళు తాగుతున్నాను. నేను ఇప్పటి వరకు చాలా నీరు తాగాను. నేను కూడా వచ్చి నీళ్ళు తాగు అని పిలిచింది జిత్తులమారి నక్క. జిత్తులమారి నక్క పన్నిన పన్నాగం తెలియక మేక బావిలోకి దూకి నీరు త్రాగడం మొదలుపెట్టింది. మేక అలా నీరు త్రాగుతూ ఉండంగా నక్క తన ముందరి పాదాలను మేక తలపైన పెట్టి బావిలోంచి బయటికి దూకింది. ఇది గమనించిన మేకకి ఆ నక్క పన్నిన పన్నాగంలో ఇరుక్కుపోయాను అని అర్థమయ్యింది. తనను ఎలాగైనా ఆ బావిలో నుండి బయటికి తీయమని నక్కను చాలా బ్రతిమాలింది. దానికి నక్క ఇలా అంటుంది, ఓ తెలివి తక్కువ మేక, నాకు ఇప్పుడు సహాయం అడిగే బదులు ఒకసారి బావిలో దూకే ముందు ఆలోచించాల్సింది కదా. దూకినాక మళ్ళీ బయటికి ఎలా వచ్చేది అని. ఇప్పుడు నీకు ఈ గతి పట్టేది కాదు కదా అని మేకని ఎగతాళి చేసి అక్కడి నుండి పరుగులు తీస్తుంది. ఈరోజు కథలోని నీతి ఏమిటంటే, మేక బావిలోకి దూకే ముందు ఒక్కసారి ఆలోచించాల్సి ఉండేది. మనం ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకునే ముందు 100 సార్లైనా ఆలోచించి సరైన నిర్ణయాన్ని తీసుకోవాలి. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్